కాయలను తింటే చచ్చిపోతాడు. బాయ్, నేను జాపుకోతున్నా. దశన్న పొడి దాలాడి దశన్న పొడి దాలాడి దశన్న పొడి దాలాడి చూడండి, నేను గార్డెన్ వెళ్తున్నా. నేను పోతున్నా. చాలా చాలా బాగుంది. అమ్మయ్య అమ్మయ్య చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. వేరే చెట్టు దగ్గరికి పోతా కూడా చాలా చాలా బాగుంది. ఇట్లనే ఇంటికి వెళ్తా. అయిపోయింది. నేను వచ్చేసిన. నిజంగా ఎప్పుడు తిన్నా నువ్వు? నేను తిన్నా. ఆ ఫ్రూట్స్ చాలా బాగున్నాయి. దానిలో ఏం విషయం లేదు. నేను వెళ్ళి చూసిరా అలా చూసుకొచ్చుకో. అరే పిల్లలు, నేను విషయం లేదు. నేను ఎప్పుడైనా కరెక్ట్ చెప్తారా? వెళ్ళిపోయారు. రాంబోస్ గారు ఏంటి ఇలా వచ్చారు? మీ పిల్లలు మా గార్డెన్ వచ్చి ఫ్రూట్స్ అన్ని తిన్నారు. నీకు కొన్ని మందులు ఇస్తాను. నీకు కూడా కొన్ని మందులు ఇస్తాను. పండ్లు నీకు ఎక్కువ మందులు ఇవ్వాలి. నర్స్ సిద్ధు అనే అబ్బాయితో సెషన్ తీసుకురండి. నీకు ఈ మందులు తీసుకో. రోజు పొద్దున సాయంత్రం వేసుకోమనాలి. సిద్ధు అనే అబ్బాయితో సుజిత్ని తీసుకురమ్మనండి. మధ్యాహ్నం సాయంత్రం వేపియాలి. రోజు ఒక 10 రోజుల్లో విషం పోతుంది. ఎందుకు 10? కొన్ని మందులా? అవును, మరి ఎక్కువ తిన్నాడా? విషం ఎంత ఉందో తెలుసా? ఎంత? అతనికేమో ఒక 10% ఉంది. కానీ ఇతనికి 100 శశి అనే అబ్బాయికేమో ఒక 5 to 10% ఉంది. కానీ ఇతనేమో 50% విషం ఉంది. అవునా? అవును, మరి ఎందుకంటే ఫుల్ తిన్నాడు. మీకు అందించే విషయం ఏంటంటే పెద్దలన్నీ గౌరవించాలి, వాళ్ళ మాట వినాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్, షేర్